మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్ లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. బాను, ఈ జ్యూస్ తాగు. అత్తయ్య వాళ్ళు లేరా అండి? ఎవరు కనిపించట్లేరు. భోజనం చేయకుండా అందరూ నీ గురించే చూస్తున్నారు. నువ్వు కోలుకున్నావు కదా, వెళ్ళి భోంచేసి రమ్మన్నాను. మరి మీరు? నేను ఇలా చూస్తూ ఉంటే నా కడుపు నిండిపోతుంది. ఇంకా నాకు ఆకలి ఎందుకుంటుంది? భలేవారండి. నేను వచ్చాను అంటే మీ కడుపు నిండిపోయిందా? మీ ఆకలి మొత్తం తీరిపోయిందా? అంటే నా భర్త ఆకలితో ఉంటే నాకు బాధగా ఉండదా? అందరూ భోంచేసి మీరు ఇలా ఆకలితో ఉన్నారంటే నేనెంత బాధపడతాను. చెప్పాను కదా బాను, ఇన్ని రోజులు కన్నీళ్లతో నీ గురించి ఆలోచించాను. ఇప్పుడు నువ్వు నా కళ్ళ ముందు ఉండేసరికి నాకేది కనిపించడం లేదు. నువ్వు మాత్రమే కనిపిస్తున్నావు. ఈ ఆనందంలో నా ఆకలి కూడా తెలియటం లేదు. సరే, ఈ జ్యూస్ మీరు తాగండి. చూసావా చిట్టి తల్లి, మీ నాన్నకి నేనంటే ఎంత ఇష్టమో, నేనంటే ఎంత ప్రాణమో నీకు చెప్పాను కదా. మనం మీ నాన్న దగ్గరికి వెళ్ళాక ఆయన నిన్ను నన్ను ఎంత బాగా చూసుకుంటారో ఇప్పుడు నీకు అర్థమైందా? అవునమ్మా, మీ అమ్మంటే నాకు ఎంతో ఇష్టం. తను లేదు అన్నది తట్టుకోవడం నాకెంతో కష్టంగా ఉండేది. మళ్ళీ మీరు ఇలా వచ్చేశారు, నాకు చాలా ఆనందంగా ఉంది. ఏవండి, మన పాపకి ఎవరి పోలికో చెప్పండి. ఇంకెవరి పోలిక? నాకెంతో ఇష్టమైన నా భాను పోలిక. కాదు శ్రీవారు, నాకు ప్రాణమైన మీ పోలిక. మురారి గారు, అదేంటి మురారి గారు అక్కడే ఆగిపోయారు? లోపలికి రండి. సత్య, లోపలికి రా. రండి. మీరు భోంచేశారా? ఇప్పుడు మేము ఊరికి బయలుదేరుతున్నాం, దారిలో తింటాం. అదేంటి అప్పుడే వెళ్ళిపోతున్నారు? నేను హాస్పిటల్లోనే ఉన్నాను. డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చాక మీరు కూడా 2 రోజులు మా ఇంట్లో ఉండండి, ఆ తర్వాత వెళ్దురులే. అవునండి, మా ఇంట్లో ఇంత సంతోషం రావడానికి కారకులు మీరు. ఇలా వెళ్ళిపోతానంటే ఎలా? మీరు కూడా మాతో పాటు ఒక 10 రోజులైనా మా ఇంట్లో ఉండాలి, ఆ తర్వాతే వెళ్ళాలి. అమ్మ అక్క ఇంట్లో ఒంటరిగా ఉన్నారు. బావ కూడా రైస్ మిల్ పని మీద వేరే ఊర్లో ఉన్నారు. మేం వెళ్ళాలి, తర్వాత ఇంకొకసారి వస్తాం కదా. సత్య, మురారి గారు అలాగే మాట్లాడతారు. కనీసం నువ్వైనా మీ మావయ్యకి చెప్పు ఇక్కడ ఉండమని. లేదు బాను, వెళ్ళక తప్పదు అనుకున్నప్పుడు వెళ్ళిపోవడమే మంచిది. అందులోనూ అక్కడ అవసరం ఉంది, మేం వెళ్ళాలి. ఇక్కడ మీరు ఆనందంగా ఉండండి, మళ్ళీ ఇంకోసారి వస్తాం కదా. వెళ్ళొస్తాం. పాపని ఒక్కసారి. చిట్టి తల్లి, జాగ్రత్తగా ఉండు. కార్తిక్ గారు, మీ మనిషి గురించి మీకు చెప్తున్నానని మరోలా అనుకోకండి. ఇప్పుడు తనున్న పరిస్థితి ఏంటో మనందరికీ తెలుసు. తనని కంటికి రెప్పలా చూసుకుంటారని నాకు తెలుసు. అయినా సరే, ఒక స్నేహితుడిగా తనని జాగ్రత్తగా చూసుకోండని మాత్రం మీకు చెప్తున్నాను. భలేవారండి, మీరు మా భాను మీద కురిపించిన అభిమానాన్ని నేను కానీ మా ఇంట్లో వాళ్ళం కానీ ఎప్పటికీ మర్చిపోను. నేను మీకు మాటిస్తున్నాను, తనను ఎంత అపురూపంగా చూసుకుంటామో, తను కోలుకునేలాగా ఎంత తొందరగా ప్రయత్నిస్తామో మీరే చూస్తారుగా. ఇప్పుడు మీరు వెళ్తున్నా తప్పకుండా మీరు మా ఇంటికి రావాలి. వెళ్ళొస్తాం రా సత్య.
దా ఆడకూడదమ్మా, ఆడకూడదు. అమ్మా చెప్పు. కిట్టయ్య ఎలా ఉన్నారు? బాగానే ఉన్నామమ్మా. భానుమతి కూడా బాగుంది. మేం ఊరికి బయలుదేరుతున్నాం. తనకు మెలకు వచ్చిందా? వాళ్ళతో మాట్లాడిందా? అందర్నీ గుర్తుపట్టిందమ్మా. తన కళ్ల ముందు ఎవరు కనిపిస్తే వాళ్లతో ఉన్న జ్ఞాపకాలన్నీ తనకు గుర్తొస్తున్నాయి. తన వాళ్ళందరూ ఇప్పుడు తన దగ్గరే ఉన్నారు. వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. అందుకే మేం మన ఊరికొచ్చేస్తున్నాం. ఎలా వస్తున్నారు కిట్టయ్య? ఇంత దూరం కారు జర్నీ చేసుకుని రావద్దు. ఫ్లైట్లో వచ్చేయండి. కారు అక్కడే ఉంచు. ఇక్కడి నుంచి డ్రైవర్ని పంపించి తెప్పించుకుందాం. పర్వాలేదమ్మా. ఒక గమ్యం అనుకుని బయలుదేరాం. అది మన గమ్యం కాదు అని తెలిసింది. అందుకే ఈ దారిని వదిలి మన ఇంటి దగ్గరికి రావాలి. కారులోనే వస్తాం. ఉంటాను. ఏంటమ్మా, ఏమైంది? కిట్టయ్య మాటల్లో బాధ తెలుస్తోంది. తను ఊపిరి అనుకున్న రాధ కాదు, ఆ రూపంలో ఉన్న భానుమతి అని తెలిసేసరికి కిట్టయ్య తట్టుకోలేకపోతున్నాడు. భాను అక్కడ సంతోషంగానే ఉంది. కిట్టయ్య సత్య ఇంటికి బయలుదేరారు. వాళ్ళొస్తున్నారు. మంచి పని చేశారమ్మా. ఎంత కాదనుకున్నా వాళ్లకి మనకి ఏం సంబంధం ఉంటుంది? వాళ్ల మనిషిని వాళ్లకప్పగించేశారు. మన ఇంటికి రావాల్సిన వాళ్ళు వచ్చేస్తున్నారు. రాణి, నిజంగా ఆశ్చర్యంగా ఉంది. ఇలాంటివి సినిమాల్లోనూ సీరియల్స్లోనూ చూస్తాం గానీ నిజ జీవితంలో జరుగుతుందంటే నమ్మశక్యంగా లేదు. అదే కదా సార్ అర్థం కావట్లేదు. వీళ్ళెక్కడో హైదరాబాద్లో ఉంటారు. ఆ అమ్మవారి పల్లె అనేది విశాఖపట్నం దరిదాపుల్లో ఉంది. అలాంటిది ఇక్కడ మనిషి అక్కడికి వెళ్ళడం ఏంటి? ఆ మనిషి ఆ ఊర్లో ఉండడం ఏంటి? అన్నయ్య, ఏంటమ్మా? దేని గురించి వీళ్ళందరూ మాట్లాడుతున్నారు? అమ్మా, నీకు సంగతి తెలియదు కదా. మన ఓనర్ గారు ఉన్నారు కదా, పార్థు గారు. ఆయన చెల్లి చనిపోయిందని అందరూ అనుకున్నారు. కానీ ఆ అమ్మాయి బతికే ఉందట. అమ్మవారి పల్లె అనే ఊర్లోనే ఇన్ని రోజులు ఉందట. తను అక్కడే ఓ బిడ్డకి పురుడు కూడా పోసుకుందట. ఇప్పుడు మళ్ళీ వాళ్ళ ఇంటికి చేరిందట. దాదాపుగా 10 నెలల తర్వాత వాళ్ళ మనిషి వాళ్ళ ఇంటికి వచ్చిందని వాళ్ళందరూ ఆనందపడుతున్నారు. అమ్మవారి పల్లెనా? తను ఇన్నాళ్ళు అక్కడుందా? అవునమ్మా. ఆ అమ్మవారి పల్లె గురించి ఇదివరకు కూడా మనం విన్నాము. అక్కడి నుంచి సీడ్స్ తీసుకురావాలని మన బాస్ కూడా చెప్పారు కదా. ఆ ఊర్లోనే ఇదంతా జరిగిందని అందరూ అనుకుంటున్నారు. నిజంగా ఎంత ఆశ్చర్యంగా ఉంది కదా. సార్, ఇది ఒకసారి చూడండి. అదేంటి, తన ఊరి పేరు అడిగి అలా వెళ్ళిపోతుంది? అదేదో వాళ్ళ ఊరిలాగా. సార్, ఆ అమ్మాయిది చాలా సున్నితమైన మనసు. ఎవరికైనా చిన్న ఇబ్బంది వచ్చిందంటే తను తట్టుకోలేదు. అక్కడ 8 నెలలుండి తిరిగి తన వాళ్ళ దగ్గరికి చేరుకుంది అని మాట చెప్పాను కదా. బహుశా బాస్ సిస్టర్ గురించి ఆలోచిస్తూ అలా బాధగా వెళ్ళిపోయి ఉంటుంది. ఓ, ఇట్స్ ఓకే. ఎప్పటికీ ఈ వంశానికి వంశాంకురాన్ని మాత్రం ఇవ్వలేవు. నీ ప్రేమను గెలిపించుకొని వాళ్ల బాధకి కారణమవుతావో, నీ ప్రేమని చంపుకొని ఏ ఇంటికి దూరం అవుతావో నువ్వే నిర్ణయించుకో.
ఏంటి డాక్టర్ అందరినీ పిలిచారు? భానుని రేపు డిశ్చార్జ్ చేస్తున్నాను, మీరింటికి తీసుకెళ్లొచ్చు. అమ్మయ్యా, ఈ మాట మీరెప్పుడంటారా అని మేమందరం ఎదురు చూస్తున్నామండి. నా కోడలికి మనవరాలికి మా ఇంట్లో గ్రాండ్ వెల్కమ్ పలకాలి. అవును తల్లి. ఏ ఇంటినైతే దేవాలయంలో చూసుకుంటూ ఏ ఇంటి గురించి అయితే అనుక్షణం పరితపించిందో ఆ ఇంటికి దాదాపు సంవత్సరం పాటు దూరం అయ్యింది. మళ్ళీ ఆ ఇంట్లో తిరిగి అడుగుపెట్టినప్పుడు తనకది ఒక పండగలా ఉండాలి. భాను నా ఇంట్లో మళ్ళీ నాతో అడుగుపెట్టే క్షణం గురించి నేనెంతగానో ఎదురు చూస్తున్నాను. మేమిద్దరం కలిసి మళ్ళీ కుడికాలు లోపల పెట్టి మా పాపతో సహా మా ఇంట్లో అడుగు పెట్టాలని అందరం కోరుకుంటున్నాం. చూడండి, మీరందరూ తను తిరిగొచ్చిందని ఆనందంగా ఉన్నారు, కానీ తను ఎలాంటి సిచ్యువేషన్లో ఉంది అన్న విషయం మాత్రం మీరెవరూ పొరపాటును కూడా మర్చిపోకూడదు. తను బయటికి బాగానే కనిపిస్తుంది, అందరితోనూ సరదాగానే ఉంటుంది, అన్ని రకాలు తింటుంది, హెల్దీగా ఉన్నట్టే మీ కళ్ళ ముందు ఉంటుంది. కానీ మానసికంగా తను చాలా వీక్గా ఉంది. అందుకే తనని మీరు ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేయాలి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, తనని బాధ పెట్టేలా కానీ తను షాక్ అయ్యేలా కానీ తను ఇబ్బంది పడేలాంటి ఏ విషయాలు తన దగ్గర మీరు ప్రస్తావన తీసుకురాకూడదు. అలాంటి సిచ్యువేషన్స్ ఏవి తనకి ఎదురు కాకూడదు. అలా ఏమాత్రం జరిగినా మళ్ళీ హెల్త్ పరంగా తను చాలా డిస్టర్బ్ అవుతుంది. తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయో మన ఊహకు కూడా అందవు. ఒక్కోసారి నాకు అర్థమైంది డాక్టర్. చెప్పాను కదా, నా పెళ్లి జరిగిందన్నమాట తనకన్నిటికన్నా పెద్ద షాక్ అవుతుంది. ఆ నిజాన్ని మేము దాచాలని నిర్ణయించుకున్నాము. నీలిమ కూడా మాకు సహకరిస్తుంది. తను ఎప్పట్లాగే ఒక ఫ్రెండ్లా మా ఇంట్లో ఉంటుంది తప్ప నేను తాళి కట్టిన మనిషిలా తను భాను ముందు ఎదురుపడతాం. అందులో ఎలాంటి ఇబ్బంది లేదు. గుడ్. మీరందరూ తనని ఇలాగే చూసుకుంటే ఒక 6 monthsలో మంచి రిజల్ట్ ఉంటుంది. ఆ తర్వాత నెమ్మదిగా ఉన్న పరిస్థితులన్నీ తను అర్థం చేసుకుంటుంది, మెరుగైన రిజల్ట్ వస్తుంది. కానీ అప్పటి వరకు ఈ విషయం తనకి తెలియకూడదు. తను హ్యాపీగానే ఉన్నట్టు ఉండాలి, తను నార్మల్గానే ఉంది అని తను అనుకోవాలి. అందుకే తన దగ్గర ఇబ్బందిగా ఎవరూ ఉండొద్దు. ఎప్పటిలాగే క్లోజ్గా ఉండండి. వెళ్దాం పదండి. ఏంటి డాక్టర్, నన్ను ఇంటికి పంపించరా? ఇంకా ఎన్ని రోజులు ఇక్కడ ఉంచుతారు? నేనేం పేషెంట్ని కాదు కదా. నువ్వు పేషెంట్వి కావు అన్న విషయం మాకు కూడా తెలుసు. కానీ గతంలో కొన్ని జరిగాయి కదా, వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. జాగ్రత్తగా అంటే నాకేదైనా హెల్త్ ప్రాబ్లం ఉందా? ఏం లేదమ్మా, టైం ప్రకారం కొన్నాళ్ళు మెడిసిన్స్ వాడాలి. పైగా నువ్వు డెలివరీ అయ్యావు, పాప చిన్నపిల్ల కదా, తల్లికి బిడ్డకి గ్రోత్ బాగుండాలి అంటే కొన్ని మెడిసిన్స్ అవి వాడాలి. నువ్వు ఎప్పుడూ హ్యాపీగానే ఉండాలి. తప్పకుండా ఉంటాను డాక్టర్. ఎన్ని రోజులు నేనెవరో తెలియక నేనేంటో నాకే అర్థం కాక బాధపడ్డాను. ఇప్పుడు నా వాళ్ళతో ఉంటున్నాను, నా ఇష్టమైన వాళ్ళతో ఉంటున్నాను. నాకు ఆనందంగా ఉంటుంది. నా ప్రాణమైన మా ఆయన, అత్తయ్య, మావయ్య, మా నాన్న ఇలా అందరూ నా వాళ్ళే ఉన్నారు. ఇంకా నాకు ఇబ్బంది ఏముంటుంది? నేను చాలా హ్యాపీగా ఉంటాను. ఇంతకీ నన్ను ఎప్పుడు పంపిస్తున్నారు? రేపే నువ్వు ఇంటికి వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. అత్తయ్య, రేపు నేను మన ఇంటికి వచ్చేస్తున్నాను. అవును భాను, నీకు గ్రాండ్ గా వెల్కమ్ నేను పలుకుతాను. నా కోడలికి, నా మనవరాలికి అదిరిపోయేటటువంటి వెల్కమ్ ఏర్పాట్లు మేం చేస్తాం. సరే, మేమిప్పుడు బయలుదేరతాం. కార్తీక్, నువ్వు ఇక్కడే ఉండు, పొద్దున్నే తనని తీసుకురా. సరే అమ్మా. రండి అన్నయ్య. తల్లి చిచ్చి, వస్తాను. వస్తాం. జాగ్రత్త. జాగ్రత్త. సరే మావయ్య. డాక్టర్ ఇప్పుడు తన కండిషన్ ఓకే కదా అంతా?
ఏంటి మావయ్య, తను రాధ కాదు భాను అని తెలిసిన దగ్గర నుంచి నువ్వు చాలా డల్గా ఉంటున్నావు. ఎందుకు? ప్రేమించిన వాళ్ళకి తెలుస్తుంది సత్య ఆ బాధ. నా అనుకునే మనిషి దూరం అయితే ఆ నరకం ఎలా ఉంటుందనేది. నాకు కూడా తెలుసు మావయ్య. నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాను. కానీ నీ ఊహల్లో కూడా నేను లేను అని తెలిసినప్పుడు అంతే నరకాన్ని చూశాను. రాధలేని జీవితాన్ని నేనెప్పుడు ఊహించుకోలేదు. అలాంటి నా రాధ నా నుంచి ఎందుకు దూరమైందా అని ఎంతో బాధపడ్డాను. మళ్ళీ తిరిగొచ్చింది నా రాధే అనుకుని ఎంతో ఆనందించాను. తనకి గతం గుర్తొస్తే నా ప్రేమ గుర్తొస్తుంది, మా ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం గుర్తొస్తుంది, జీవితాంతం తను నాతో నడుస్తుందని ఇలా ఎన్నో ఊహించుకొని నా మనిషి కాని మనిషికి నా ప్రేమని చెప్పాలని ఎన్నో ప్రయత్నాలు చేశాను. ఇప్పుడు అవన్నీ తలుచుకుంటూ ఉంటే బాధగానే ఉంది. ఏదీ తెలుసుకోకుండా ఇంత తెలివి తక్కువగా ఎందుకు ప్రవర్తించానా అని నా మీద నాకే కోపంగా ఉంది. లేదు మావయ్య, నేను ఎంతగానో అభిమానించే నువ్వు ఎప్పుడూ తప్పు చెయ్యవు మావయ్య. నీ ప్రేమ సముద్రం లాంటిది. అది ఎంత విస్తరిస్తుందో కంటికి కూడా కనిపించదు. ఎంత లోతుందో ఎవ్వరూ పసిగట్టరు. రాధ మీద నీకున్న ప్రేమ లాంటిది. అందుకే ఆ రూపంలో ఉన్న భానుని నువ్వు రాధ అనుకుని భ్రమపడ్డావు. తన రాత మార్చాలని పాటుపడ్డావు. నువ్వు చేసింది గొప్ప పని మావయ్య. అంతేకాని అది తప్పుడు పని మాత్రం కాదు. చీకటి పడిపోయింది, వీళ్ళింకా రాలేదేంటి? అమ్మా, హైదరాబాద్ నుంచి ఇక్కడికెంత దూరమో నీకు తెలిసిందే కదా. కార్లో వస్తున్నారు, ఈ పాటికి వస్తూనే ఉంటారు. నా కొడుకు సరదాగా వస్తుంటే నేను కూడా పట్టించుకోను. వాడు కొండంత బాధతో బరువెక్కిన గుండెతో వస్తున్నాడు. అందుకే ఇంకా ఎందుకు రాలేదా అని భయపడుతున్నాను. సత్య, అమ్మ ఫోన్ చేస్తుంది, మాట్లాడు. అమ్మమ్మ, మామయ్యేడే? డ్రైవింగ్ చేస్తున్నాడు, నన్ను మాట్లాడమన్నాడు. ఎక్కడి వరకు వచ్చారు? నర్సీపట్నం దాటాము, ఒక అరగంటలో ఉంటాం. మామయ్య ఎలా ఉన్నాడు? నువ్వు ఊహించినట్టే ఉన్నాడు. స్పీకర్ ఆన్ చేయి. కిట్టయ్యా, జరిగేదేదీ మన చేతుల్లో ఉండదు. జరిగిపోయిన దాని గురించి ఎంత విచారించినా మనసు భారంగా ఉంటుందే తప్ప తేలిక పడదు. ఎన్ని రోజులు తను మన మనిషి అనుకున్నాం, నీ మనసుకి దగ్గరైన మనిషి అనుకుని కంటికి రెప్పలా నువ్వు చూసుకున్నావు. కాని ఏ రోజు నువ్వు హద్దు దాటలేదు, తను గీత దాటలేదు. అమ్మవారు అందుకనే ఆపింది. తను మన ఇంటి మనిషి కాదు కాబట్టి ఆ తల్లి సన్నిధిలోనే అన్ని నిజాలు తెలిసేలా చేసింది. ఒక విధంగా ఇది మన మంచికే జరిగింది. ఇంక దేని గురించి ఆలోచించుకో. నీకోసమే ఇక్కడ ఎదురు చూస్తున్నా నీ తల్లుందని ఎప్పుడు గుర్తుపెట్టుకో. ఉంటాను. ఏంటమ్మా, తమ్ముణ్ణి బాధ పెట్టద్దు అని చెప్పి నువ్వింతలా బాధపడుతున్నావు? అమ్మని కదా, బిడ్డ కష్టంలో ఉంటే కన్నీళ్లు రాకుండా ఎలా ఉంటాయి? నా ఐశ్వర్యం నా కొడుకు ప్రేమను గెలిపించలేకపోతోంది. నా మమకారం నా కొడుకుని తాను ఇష్టపడిన వ్యక్తికి దగ్గర చేయలేకపోతోంది. ఈ ఊరు మొత్తానికి ఎలాంటి సమస్య వచ్చినా నేను పరిష్కారం చూపిస్తాను. కానీ నా కొడుకు జీవితంలో ఉన్న సమస్యకి ఏ పరిష్కారం చూపించలేకపోతున్నాను. ఒక తల్లిగా ఇంతకన్నా నాకు బాధే ఉంటుంది. చూడమ్మా, అందరం బాధపడుతూ ఉంటే సమస్యకు పరిష్కారం ఎప్పుడు దొరుకుతుంది? అసలు పరిష్కారమే దొరకని సమస్య అయినప్పుడు భయపడకుండా ఎలా ఉండమంటావు? ఈ ప్రపంచంలో ఏది ఒకదాంతో ఆగిపోదు, ముందుకు సాగుతూ ఉంటుంది. అలాగే తమ్ముడి జీవితంలో కూడా గతంలో కొన్ని జరిగి ఉండొచ్చు, వర్తమానంలో కొన్ని ఎదురై ఉండొచ్చు. కానీ భవిష్యత్తులో మాత్రం ఖచ్చితంగా మారుతుంది.
అందుకే తమ్ముణ్ణి పెళ్లి కొప్పించి వాడికి పెళ్లి చేస్తే వాడి జీవితంలోకి ఇంకో మనిషి వస్తుంది. అప్పుడు తన మనసులో రాధ ఒక జ్ఞాపకంగా మాత్రమే ఉంటుంది. తమ్ముడు సంతోషంగా ఉండాలంటే ముందు వాణ్ణి పెళ్లి కొప్పించాలి. నీ ఆలోచనని నేను తప్పు పట్టను. కాని ఇప్పుడు కిట్టయ్యతో నువ్వు పెళ్లికి ఒప్పుకో నాన్నా, నీకు మంచి సంబంధం చూస్తానని నేనంటే రాధ కనిపించకుండా పోవడం నీకు సంతోషంగా ఉందా అమ్మా అని వాడు అడుగుతాడు. దానికి సమాధానం ఏముంటుంది? అది కాదమ్మా, జరిగింది మొత్తం వాడికి తెలిసినప్పుడు సమాధానం నువ్వెందుకు చెప్పాలి? ఒక పోలికతో ఉన్న అమ్మాయి మీదే ఎంత మమకారం చూపించాడో అందరం చూశాం. చివరికి తను గర్భవతి అని తెలిసినప్పుడు కూడా తన వైపే నిలబడ్డాడు. అది నా కొడుకు ప్రేమలో ఉన్న గొప్పతనం. అలాంటిది ఇప్పుడు ఎక్కడుందో తెలియని రాదని నువ్వు మర్చిపోయి పెళ్లికి ఒప్పుకో అంటే తను నన్ను అపార్థం చేసుకుంటాడు. నా కొడుకును ఓదార్చే ప్రయత్నం చేస్తాను తప్ప నా మాటలతో వాణ్ణి బాధ పెట్టలేను. తమ్ముడి రాతలో రాధ లేదమ్మా. నా కూతురు సత్య మాత్రమే ఉంది. రాధాకృష్ణుల ప్రేమ గెలిచినట్టు ఎక్కడా లేదు. కాని శ్రీకృష్ణ సత్య కలిసినట్టు పురాణాల దగ్గర నుంచి పుస్తకాల వరకు ఉంది. అందుకే జరిగిందాన్ని మర్చిపోమంటున్నాను. మురారిని సత్యని ఒకటి చెయ్యాలని ప్రయత్నిస్తున్నాను. ఇది వెళ్ళిపోయిన రాధ మీద ఉన్న ద్వేషంతో కాదు, నా కూతురు మీద ఉన్న ప్రేమతో చెయ్యాలనుకుంటున్నాను. దరదం